ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగిన టీ20 ప్రపంచ కప్లో పెద్ద జట్లైన పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఇంటిముఖం పట్టగా పసికూనలుగా భావించే ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ, బంగ్లాదేశ్ లాంటి జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. మరి ముఖ్యంగా గ్రూప్ ఏ నుండి మొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్న యుఎస్ఏ జట్టు సూపర్ 8కి చేరగా పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా గ్రూప్ దశ నుండే నిష్క్రమించి పరువు పోగొట్టుకుంది. ఇప్పటికే ఈ ఉదంతంపై ఆ దేశపు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు బాబర్ సేనను ఉతికేస్తున్నారు. బాబర్ ఆజంకి నాయకత్వం చేతకాదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అతడి వల్లే పాక్ జట్టు నాశనమైందంటూ నిందిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు పగ్గాలు బాబర్ ఆజం వదులుకున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా వస్తున్న వార్తలపై తాజాగా బాబర్ ఆజం స్పందిస్తూ ఏమన్నాడంటే, నిజమే, ఈ ప్రపంచ కప్ లో మా జట్టు సరైన ప్రదర్శన కనబరచలేదు. అది నేను కూడా ఒప్పుకుంటాను. ముఖ్యంగా బ్యాటింగ్ లో ఒత్తిడికి లోనయ్యాము. ఫీల్డింగ్ లో కూడా లోపాలున్నాయి. వాటి వల్లే గెలవాల్సిన యుఎస్ఏ, ఇండియా మ్యాచ్ను కోల్పోయాము. అయితే జట్టు గెలవాలంటే కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు. జట్టులో 11 మంది సమిష్టిగా పోరాడాలి. అందరి ఆటను నేనొక్కడినే ఆడలేను. జట్టుగా మా ప్రణాళికలు అమలుపరచడంలో విఫలమయ్యాము. లోపాలు ఎక్కడున్నాయో సమీక్షించి వాటిని సరిదిద్దుకుంటాం. చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిచి మా దేశానికి రావడం కొద్దిగా ఊరటనిచ్చింది. నాకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు వదులుకునే ఉద్దేశం లేదు. గతంలో 2023లో పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించినప్పుడే నేను కెప్టెన్సీ వదులుకోవాలనుకున్నాను గానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నన్నే కెప్టెన్ గా కొనసాగించాలని భావించింది. ఇప్పుడు కూడా వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.